ఈ విశాఖ వెస్ట్ నివాసులకు పెద్దలకు సంతోషం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను ఎక్కడికైనా సరే ఎక్కువ సార్లు వెళ్ళినటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం అని ప్రత్యేకించారు. ఎక్కడైతే మనకి అభిమానం ఉంటుందో, ఎక్కడైతే మనకి అపూర్వ స్వాగతం ఉంటుందో అలాంటి చోట్లకి వెళ్తాం అన్నది ఒక అవినాభావ సంబంధం, ఒక బంధం ఏర్పడింది. కాబట్టి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటప్పుడు నాకు ఈ కేకలు కేకలు ఈగలు కేరెత్తలు ఇవి నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే 30 సంవత్సరాలు సినీ జీవితంలో ఈ ఈలలు చప్పడం కోసం పరితపించారు. ఈ ఈలలు చప్పట్లను ఉత్తేజవంతులు చేసి ఇదే నాకు మెగాస్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఉత్సాహం మీరు మాలో నింపుతూ మీ ఆశీస్సులిస్తూ మేము మీ వెంట ఉన్నామంటూ ముందస్తుగానే తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రతిపక్షాల వారు ఒకటే అంటారు, కాంగ్రెస్ ఏమీ లేదు, కాంగ్రెస్ కష్టపరిస్తూ ఉంది. కాంగ్రెస్ 127 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జాతీయ పార్టీ. దీనిని కష్టాలు కానీ, పరిస్థితులు కానీ, లేకపోతే లేకుండా చేయడం కానీ, దీన్ని తరిమి కొట్టడం కానీ, బంగాళాఖాతంలో తొక్కడం కానీ ఎవరి వల్ల కాదు. ఎవరు ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో, ఎప్పటికప్పుడు కొత్త రక్తంతో ఈ రోజున కాంగ్రెస్ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ రోజున 108 సంవత్సరాలైనా సరే కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. పేదల పాలిట, బడుగు బలహీన వర్గాల పాలిట అది పెళ్లిగా ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఏ యొక్క సిద్ధాంతం నమ్మారో సామాజిక న్యాయం అని, ఆ సామాజిక న్యాయం జరిగే చోట ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ పార్టీలు చూసుకున్నా సరే కులం గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది, ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం గుర్తొస్తుంది. కానీ ఒక కాంగ్రెస్ అందరి పార్టీ, పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ. అన్ని రకాలుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఎప్పటికప్పుడు వాడు భరోసా ఇస్తూ వాళ్ళకి సంక్షేమ అభివృద్ధిలో ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి ప్రయత్నాల మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ విభజనకు ఈ రోజున అంగీకారం తెలిపి విభజన దిశగా ముందుకు వెళుతుంది. అంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలు, ఆ పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత, తీర్మానించుకున్న తర్వాత పలు సందర్భాల్లో పలు వేదికల మీద వాళ్ళ ప్లేనరీల్లో అఖిలపక్ష పార్టీ మీటింగుల్లోనూ వాళ్ళు సమ్మతి తెలిపిన తర్వాత కాంగ్రెస్ ని ఇస్తారా చస్తారా, లేకపోతే మీ మెడలు వచ్చి మేము తెలంగాణ ఇస్తాము అంటూ వాటిని పార్టీలు వాగ్దానం చేసి మాట ఇచ్చిన మీదట తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆ రకంగా ఇస్తే ఈ రోజున కాంగ్రెస్ తప్పు చేసింది, కాంగ్రెస్ తప్పు అంటే కాంగ్రెస్ ఈ రోజు ఎండకట్టు కాంగ్రెస్ లేకుండా చేసే పరిస్థితి వాళ్ళు దుష్ట ప్రయత్నం చేస్తున్నారంటే అది వాళ్ళ వల్ల కాదు. ఈ రోజున ఇందిరమ్మ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, సోనియా గాంధీ వరకు ఈ రోజున ఈ కాంగ్రెస్ వల్ల బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగువన్న వాళ్ళు వీళ్ళందరూ ఎంత లబ్ధి పొందారు అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లా. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పెట్టిన పథకాల మూలంగా వాళ్ళు లబ్ధి చేకూరి ఈ దొరికినటువంటి బాధలు సమస్యించే వాళ్ళు ఉపశమనం పొందారంటే అది కాంగ్రెస్ పెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజున నరేగా రోజున రోజుకి 190 రూపాయలు, దాదాపు 200 రూపాయలు సంపాదించుకుంటూ సంవత్సరానికి 210 దినాలతోటి వాళ్ళందరూ కూడా ఈ రోజున కడుపుగా తింటూ వాళ్ళు సుఖంగా ఉండగలుగుతున్నారంటే కనుక అది కాంగ్రెస్. ఎందుకు పేదల పాట వాళ్ళకు ఆకలి నింపిందనా, వాళ్ళకి కిలో 1 రూపాయి బియ్యం ఇచ్చిందనా, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చిందనా, అలాగే ఈ రోజున రైతులు ఉచిత విద్యుత్తు ఇచ్చిందనా, వాళ్ళకి మద్దతు ధర క్వింటాల మీద వాళ్ళు నిలబడే దిశగా ఈ రోజున కాంగ్రెస్ అన్ని రకాలుగా ఒక స్వయం ఉపాధి
పథకం కింద వాళ్ళకి స్వయం సహాయక బృందాలకి ఆ రకంగా మహిళలకి అండదండలు అందిస్తూ వాళ్ళకి 1000 కోట్లతోటి ఒక స్త్రీ నిధి బ్యాంకు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆ రకంగా వాళ్ళకి వెన్నుదనగా ఉన్నందుక దేనికోసం చెప్పి ఈ రోజున కాంగ్రెస్ కి మనం ఓటు వేయకూడదు, కాంగ్రెస్ ని తుంగలో తొక్కాలన్నారంటే ఒక్కటే భయం. కాంగ్రెస్ ప్రజల మనసుల్లో ఉంది, పేదల మనసుల్లో ఉంది. వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ కి ఓటు వేస్తే తమకి బతుకు తెరువు లేకుండా పోతున్నారని అటు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ తాపత్రయం వాళ్ళ యొక్క శుష్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క అవినీతి అక్రమార్జనలు చేసినటువంటి పార్టీలు, కార్పొరేట్ వారికి భుజం కాసినటువంటి టీడీపీ పార్టీలు, ఒక్క పార్టీ తనకు తానుగా ఎన్నికల బరిలో దిగలేని సత్తా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎవరు ఉంటారా, ఎవరిని ఆధారం చేసుకుని ఎవరితో పొత్తులు పెట్టుకుని మన రంగంలో దిగాలి, ఎన్నికల బరిలో దిగాలి పొందినటువంటి వాళ్ళు ఆ కృతజ్ఞత గుండెల్లో ఉంది. అయితే ఈ విభజన మూలంగా తెలుగు వారు విడిపోతున్నామనే భావోద్వేగాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ రోజు చిత్తశుద్ధితో నిజాయితీగా చెప్తాను, నాకు కూడా బాధగా అనిపించింది. ఈ తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారి యొక్క అండదండలతో ఈ రోజున నేను ఒక కళాకారుడుగా, మీ మెగాస్టార్ గా, మీ శ్రోతలుగా ఈ రోజున ఈ స్థానం నేను సంపాదించుకున్నాను. నాకు ఇచ్చారంటే కనుక తెలుగు వాళ్ళు ఒక్కటే నాకు గుండెల్లో వాళ్ళ స్థానం ఇచ్చారు కాబట్టి అలాంటి తెలుగు వారు 2 రాష్ట్రాలుగా విడిపోతారంటే బాధ అనిపించింది. కానీ దీనికి కారణం అన్ని పార్టీలు. బీజేపీ 18 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు కాకినాడలో జరిగినటువంటి ప్లేనరీలో ఒక ఓటుకి 2 రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు చేయటం అనేది మా సిద్ధాంతం అంటూ బీజేపీ ఆ రోజు అనలేదా? అదే రకంగా తెలుగుదేశం వాళ్ళు ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాయలేదా? వాళ్ళ తెలంగాణ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ యొక్క మహాసభల్లో కానీ మహానాడులో కానీ వాళ్ళు ఏం చెప్పారు? తెలంగాణను మేము గౌరవిస్తాం, తెలంగాణ మేము ఇస్తాం, మాకు అధికారం ఇవ్వండి వాళ్ళు కోరుకోలేదా? పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పాడు. అంతెందుకు నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలో ఖమ్మం వెళ్ళినప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వచ్చింది నేను ఇచ్చిన ఉత్తరం మూలంగానే అన్నాడు. బోర్డు దాటేసరికి ఈ యొక్క ఏర్పాటు చేసే విధానం బాగుండలేదు, ఇది కాదు విధానం, నా సమన్యాయం జరగలేదంటూ మరి పేటు ఫిరాయించలేదా? అక్కడేమో ఆ సిద్ధాంతం, ఇక్కడ ఈ సిద్ధాంతం. ఇది 2 కళ్ళ సిద్ధాంతం కాదా? ఆయన మాటకు విశ్వసనీయత లేదు, ఆయన మాటగా ఆయన నిలబడడు. అలాంటి ఆయనకి అధికారం కావాలి. ఆయన చేస్తున్నది ఆఖరి పోరాటం. ఈ యొక్క ఎన్నికల్లో ఆయన చేసే ఈ ఆఖరి పోరాటంలో ఆయన ఖచ్చితంగా అధికారంలో రావాలి. రాకపోతే భవిష్యత్తులో ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదు. ఆయన బాగా తెలుసు. ఆయన ఈ యొక్క డెస్పరేట్ గా ఖచ్చితంగా తాడో ఏదో ఆయన తేల్చుకోవాలని చెప్పేసి ఈ రోజున ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టగా మారరు. ఇకపోతే రెండవ ఆయనది కూడా పోరాటమే. ఆ పోరాటం రక్షణ పోరాటం. ఆ రక్షణ పోరాటం ప్రజలను రక్షించడానికి కాదు, ప్రజల నుంచి ఆయన చేసిన నేరాల నుంచి, ఆర్థిక నేరాల నుంచి ఆయన తప్పించుకోవడానికి, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మరక్షణ పోరాటం ఆయన చేస్తున్నారు. వీళ్ళు చేసేటటువంటి ఆరాటాల తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజున కాంగ్రెస్ ఒక్కటే చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ ఏ రోజైతే ఈ విభజనకు తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ కార్నర్ చేసి మూలకనిటి ఇస్తారా లేదా కాంగ్రెస్ మెడలు వంచి మేము ఇస్తామంటూ అందరూ బలవంతంగా చేయబట్టి కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితులు ఇచ్చింది. బయట వాళ్ళు చేస్తే వేరే, బయట వాళ్ళు ఒత్తిడి చేస్తే వేరే, లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా కాంగ్రెస్ చాలా అన్యాయం చేశారు. ఎవరైతే అనుకోని అదృష్టంగా ముఖ్యమంత్రి పదవి అనుభవించారో అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఆయన వంతు కృషి కూడా జరిగింది. ఈ రోజున ఆయన ప్రత్యేకంగా చెప్పుల పార్టీ పెట్టుకున్నారు. ఆయన మనుషులు ఎవరు నమ్ముకున్నారో వాళ్లే ఆయన నరకాల లేకుండా వెళ్లిపోయారు. ఆయన ఒక్కడే మిగిలాడు. ఆఖరికి ఆయన నియోజకవర్గంలో ఆయన నిలబడి కూడాను వెంటనే వద్దని విరమించుకుని ఆఖరికి తను ఎన్నికల బరిలో లేకుండా పోయాడంటే ఒక పార్టీ అధినేత, ఒక పార్టీ నాయకుడు ఈ రోజున ఎన్నికల్లో నిలబడలేదంటే అది ఎంత పిరికితనం, ఎంత భయం ఆలోచించండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఖరికి నిరంజన్లా మిగిలిపోయారు. ఆయన నమ్ముకున్నామని లేదు. ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు కూడా సమైక్యంగా ఉంచుతాము అంటూ మమ్మల్ని కూడా ఏమార్చి మమ్మల్ని నమ్మకలికి ఆఖరికి
విభజన దిశగా వెళుతుంటే ఏమీ చేయలేక ఆఖరి తను మోసం చేసుకుంటూ మనల్ని మోసం చేసుకుంటూ ఆ రకంగా అన్యాయం చేసిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజున ఒక్కడే కోరుకుంటున్నాను, అనైతికటువంటి పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు